మిడిల్ ఈస్ట్ మరోసారి బగ్గుమంది. ఇరాన్, అమెరికాలు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటూ పరిస్థితి మరింతగా జటిలం చేస్తున్నాయి. ఇక అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ హర్ముజ్ జలసంధి వద్ద కూల్చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు పాల్పడింది. వెంటనే ఇరాన్కు చెందిన కేషం ఐలాండ్, సిరిక్, జాస్క్, బందర్ అబ్బాసులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వెంటనే జోర్డాన్, కువైట్, బహ్రెయిన్లపై భారీ ఎత్తున వైమానిక దాడులు చేసి అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో మరోమారు ఇరాన్, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం జరిగిన దాడులు, ప్రతిదాడుల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో మరోమారో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పేరుకే కాల్పుల విరమణ కొనసాగుతున్నా తరచూ ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పరిస్థితుల్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఇక ఇరు దేశాల మధ్య రాజీ కుదర్చాలనుకున్న పాకిస్తాన్లో కూడా పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భద్రతా దళాలకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 25 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఇప్పట్లో మధ్యవర్తిత్వం నెరిపి పరిస్థితిని చక్కదిద్దేలా కనిపించడం లేదు. మరోవైపు ఇస్రాయెల్ మాత్రం ట్రంప్ చెప్పినా మాట వినడం లేదు. లెబనాన్పై తరచూ దాడులు చేస్తూ హెజ్బొల్లా అడ్రస్ లేకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతోంది. ఇరాన్, లెబనాన్తో తాడో పేడో తేల్చుకుంటానంటోంది ఇస్రాయెల్. కాల్పుల ఒప్పందం ట్రంప్ తొందరపడి తీసుకున్న చర్య అని నెతన్యాహు మండిపడుతున్నాడు. ఇదిలా ఉండగా మిడిల్ ఈస్ట్లో బుధవారం నాడు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దీనికి కారణం హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. అక్కడి నుంచి సరుకు రవాణాను కదల్నీయడం లేదు. మరోపక్క అమెరికా ఇరాన్కు వెళ్లాల్సిన సరుకు రవాణాను అక్కడి నుంచి కదల్నీయకుండా దిగ్బంధం చేసింది. కాగా మంగళవారం రాత్రి అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ని హార్ముజ్ వద్ద ఇరాన్ కూల్చేసింది. దీంతో అమెరికా బుధవారం ఉదయం నుంచి ఇరాన్పై ప్రతీకార దాడులకు పాల్పడింది. అమెరికా వాదన విషయానికి వస్తే తమ ఆత్మరక్షణ కోసమే దాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇరాన్ దురాక్రమణకు పాల్పడుతోందని ఆరోపించింది. కాగా ఇరాన్కు చెందిన మీడియా మాత్రం హార్ముజ్ జలసంధి వద్ద కేసం ఐలాండ్, సిరిక్, జాస్గ్రేవ్ పట్టణాల వద్ద భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయని వెల్లడించింది. కొన్ని గంటల తర్వాత జాస్క్, బందర్ అబ్బాస్ ఏరియాలలో కూడా పేలుళ్లు వినిపించాయని ఇరాన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కాగా మంగళవారం ఉదయం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ తమ హెలికాప్టర్ని కూల్చిందని ఆరోపించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ హార్ముజ్ జలసంధి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హెలికాప్టర్ని ఇరాన్ కూల్చివేసిందని, అందుకే ఇరాన్పై దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. హెలికాప్టర్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారని ట్రంప్ అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచీ ట్రంప్ కమెంట్లపై స్పందించారు. ఇరాన్ సరిహద్దులో విదేశీ మిలిటరీ బలగాల వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని, తమపై దాడులు చేసినందుకు ప్రతీకార దాడులు తప్పవని అర్గాచీ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ దళాలు అనవసరంగా ఒకరిపై దాడులు చేయవని, తమపై దాడులు చేసినందుకు ప్రతీకారంగానే దాడులు చేయాల్సి వచ్చిందని ఆయన ఎక్స్లో వివరించారు. మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే తమ సరిహద్దు నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆయన కోరారు. ఇక తాజాగా అమెరికా హెలికాప్టర్ కూలడంతో ఇరు దేశాల మధ్య 2 నెలల నుంచి కొనసాగుతున్న కాల్పుల ఒప్పందం ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఇరాన్ మీడియా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కాగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నత్తనడకన సాగుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇజ్రాయెల్ లెబనాన్పై తరచూ దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తోంది. హెజ్బొల్లా ఫైటర్లను లేపేస్తామని చెప్పి అమాయకుల్ని చంపుతోందని ఇరాన్తో పాటు లెబనాన్ ప్రభుత్వం మండిపడుతోంది. దీంతో ఇరాన్ ఇక అమెరికాతో చర్చలు జరపమని తేల్చి చెప్పింది. ఇస్రాయెల్ లెబనాన్పై దాడులు ఆపితేనే చర్చలకు ముందుకొస్తామని షరతు విధించింది.
ఇక అమెరికా మిలిటరీ అధికారుల సమాచారం ప్రకారం అపాచీ హెలికాప్టర్ని ఇరాన్కు చెందిన షహీద్ డ్రోన్ కూల్చేసిందని భావిస్తున్నామన్నారు. ఒమన్ కోస్తా తీరంలో ఈ దాడి జరిగిందని భావిస్తోంది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్లోని పలు నగరాలపై దాడులు చేసింది. ఇరాన్ రాడార్తో పాటు మిస్సైల్స్ డిఫెన్స్ సెట్లపై దాడులు చేసింది. అయితే హెలికాప్టర్ కూల్చడానికి ముందు ట్రంప్ త్వరలోనే ఇరాన్తో శాంతి చర్చలు ప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తీరా చూస్తే పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. కాగా అమెరికా మాత్రం ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దానికి టెహ్రాన్ ససేమిరా అంటోంది. ఇక ఇరాన్ మాత్రం తమపై విధించిన ఆంక్షలు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తోంది. విదేశీ బ్యాంకుల్లో ఉన్న తమ ఆస్తుల్ని విడుదల చేయాలని కోరుతోంది. ఇక ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబఫ్ సోమవారం నాడు మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆయన ఇటు కాల్పుల ఒప్పందాన్ని అమలు చేయడం లేదు, మరోపక్క చర్చలకు చొరవ చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇరాన్లో పలు నగరాలపై అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్ కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అమెరికాకు సన్నిహిత దేశాలపై మిసైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేసి ఈ దేశాలను నిలువునా వణికించాయి. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై వైమానిక దాడులు చేసింది. కాగా పైన తెలిపిన దేశాల్లో అమెరికాకు మిలిటరీ బేస్లున్నాయి. ఈ 3 దేశాలపై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేసింది. కాగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై 4 బాలిస్టిక్ మిసైల్స్తో పాటు భారీ సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసింది ఇరాన్. దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కూడా అంగీకరించింది. జోర్డాన్లోని అమెరికా బేస్లపై మిసైల్స్ ప్రయోగించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక బహ్రెయిన్ విషయానికొస్తే మనామాలో గ్రౌండ్ లెవెల్లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్ నగరం మొత్తానికి చూస్తే వేరువేరు ప్రాంతాల్లో కనీసం 20 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. బహ్రెయిన్ నగరం సైరన్లతో మారుమోగిపోయింది. నగర పౌరుల్ని సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. ఇక కువైట్ కూడా ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ ని, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపింది. కువైట్ ఆర్మీ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ ని, డ్రోన్లను అడ్డుకుంటోందని ఎక్స్లో పేర్కొంది. నగర ప్రజల్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ను ఫాలో కావాలని కోరింది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్సెస్ మాత్రం జోర్డాన్ ఎయిర్ బేస్ పై లాంగ్ రేంజ్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్ తో దాడులు చేశామని, దీంతో జోర్డాన్ ఎయిర్ బేస్, F-35 ఫైటర్ జెట్ హాంగర్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ వివరించింది. గల్ఫ్ రీజియన్లో మొత్తం 21 అమెరికా ఎయిర్ నావెల్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, అలాగే ఇరానియన్ గగనతలంలో అమెరికాకు చెందిన USMQ-9 డ్రోన్ని కూల్చివేశామని తెలిపింది. అదీ కాకుండా ఇరాన్తో పెట్టుకుంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని అమెరికాను దాని మిత్రపక్షాల్ని హెచ్చరించింది. ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసం మొత్తానికి బాధ్యత అమెరికాదేనని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇక ఇరాన్కు అమెరికాకు మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైంది. టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. అటు నుంచి మొదలైన యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొట్టి ఇరాన్ యుద్ధంలోకి లాగింది. ఇక ట్రంప్ మాత్రం వీలైనంత వరకు యుద్ధం నుంచి తప్పించుకుపోవాలనుకుంటున్నాడు. మరోపక్క ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్తో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. అందుకే తరచూ లెబనాన్పై దాడులు చేస్తూ వస్తోంది. లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు విశ్రమించను అంటోంది ఇరాన్. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇరాన్ హెజ్బొల్లాను ఎగదోసి తమపై దాడులు చేయిస్తోందని, ముందుగా వారి అంతు చూసిన తర్వాతే ఇరాన్ అంతు చూస్తామంటోంది. ఇక ఈ దాడులు, ప్రతిదాడుల వల్ల శాంతి చర్చలు అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పట్లో ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదంటున్నారు మిడిల్ ఈస్ట్ డిప్లొమాట్లు.